అండ్ అందరికి నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి, మాది ఆంధ్ర తెనాలి. ఈ రోజు మీ ముందుకి రెనాల్ట్ డస్టర్ తీసుకొచ్చాను. ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ సార్, మిడిల్ వేరియంట్, 83,000 కిలోమీటర్లు తిరిగింది, జెన్యున్ రీడింగ్, సింగిల్ ఓనర్ బండి సార్. ఇన్సూరెన్స్ అయితే వ్యాలిటీ అయిపోయింది సార్. ఇన్సూరెన్స్ చేయించిస్తా అన్నారు ఓనర్ అయితే. చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి, సింగిల్ ఓనర్ బండి, ఎక్సలెంట్ నడిచిన బండి సార్. సర్వీస్ రికార్డ్తో ఉంది. చూసుకోవచ్చు టైర్లు కూడా 100కి 80% అయితే టైర్ పర్సెంటేజ్ ఉండడం జరిగింది సార్. అక్కడక్కడ చిన్న చిన్న గీతలు ఉంటే టచ్ అప్ అయింది. మాక్సిమం ఒరిజినల్ పెయింట్ సార్, 90% ఒరిజినల్ పెయింటే. బంపర్కి అయితే టచ్ అప్ అవడం కామన్ సార్. టైర్లు చూసుకోండి, 100కి 90% అయితే టైర్ పర్సెంటేజ్ ఉండడం జరిగింది సార్. పంచింగ్ చూసుకోవచ్చు, డోర్ యొక్క పంచింగ్ పర్ఫెక్ట్ ఉంది సార్. బండి 100కి 100% నాన్ యాక్సిడెంటల్ బండి సార్. ఆర్ఎక్స్ఎల్ వేరియంట్, సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది దీనికి. స్టీరింగ్ లో కంపెనీ ఆడియో సిస్టమ్, నార్మల్ ఏసీ వస్తుంది. ఏసీ కూడా చిల్డ్ ఉంది సార్. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా పంచింగ్ చూసుకోండి, పేస్టింగ్ చూసుకోండి, పర్ఫెక్ట్ ఉంది బండి. ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ బండి కాదు సార్. 100కి 80% అయితే సీట్ కవర్లు ఉండడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, రూఫ్ చూసుకోండి, పర్ఫెక్ట్ ఉంది బండి. డోర్ జాయింట్ చూసుకోండి. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను సార్ ఒరిజినల్ బండ్లు తీసుకురావడానికి. కస్టమర్స్ మాత్రం ఎంక్వైరీ కాల్స్ మాత్రం చాలా చేస్తున్నారు. చిరాకు వచ్చేస్తున్న ఫోన్లు ఎన్ని మాట్లాడుతున్నా అంటే, నిన్న దాదాపు 200 మందితో మాట్లాడి ఉంటాను సార్. చూసుకోండి, అన్ని ఒరిజినల్ ఉంటేనే పెడుతున్నాను సార్ బండి, అంతా పర్ఫెక్ట్ ఉంటేనే. డోర్ జాయింట్స్ చూసుకోవచ్చు, డిక్కీ డోర్ కూడా ఒరిజినల్, ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్. చిన్న క్రాక్ అయింది అంతే, గ్లాస్ ఒరిజినల్, బండితో పాటు వచ్చిన గ్లాసులే. చూసుకోవచ్చు స్టెఫ్నీ ఇది కదా, స్టెఫ్నీ కూడా చూసుకోవచ్చు. 100కి 50% అయితే స్టెఫ్నీ ఉండడం జరిగింది సార్. మాక్సిమం మొత్తం ఒరిజినల్ గ్లాసులు, ఒరిజినల్ డోర్లు సార్. ఎక్కడ ఏది రీప్లేస్మెంట్ కాలేదు. కానీ ఎందుకు కస్టమర్స్ అలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఇలా కాల్స్ వచ్చాయి కాదు సార్. తీసుకునే వాళ్ళు అయితేనే కాల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంక్వైరీ కాల్స్ చాలా వస్తున్నాయి. నిన్నైతే ఫోన్లు మాట్లాడి చిరాకు వచ్చేసింది సార్. అసలు సమాధానం కూడా చెప్పలేకపోయాను చాలా మందికి. ఎండ ఎక్కువగా ఉంది ఇక్కడ బాగా. పంచింగ్ చూసుకోండి, ఒరిజినల్ సార్. కమిషన్ కూడా నేను చాలా తక్కువ తీసుకున్నాను సార్. అందరూ 10,000 తీసుకుంటున్నాను, నేనైతే 15,000, 20,000, 25,000 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దాంట్లో చూసుకుంటే నేను చాలా బెటర్, మీకు మంచి బళ్ళు ఇప్పిస్తున్నాను, తక్కువ రేట్లో ఇప్పిస్తున్నాను. మీరు అది కూడా అర్థం చేసుకోవాలి కొంచెం. ఒక్కోటప్పుడు ఆ 10,000లోనే ఎన్ఓసి కూడా తీసివ్వాల్సి వస్తుంది సార్, అది కూడా గమనించండి. చాలా రీజనబుల్ రేట్కి అయితే బళ్ళు ఇప్పిస్తున్నాను. మొబిలియోలు కానీ, ఈ అమేజ్లు కానీ, డిజైర్లు కానీ ఎంత తక్కువ రేట్లో ఇప్పించాను మీకు తెలుసు. 2,80,000, 2,50,000, 2,90,000. ఇప్పుడైతే కొంచెం మొబిలియోలకి డిమాండ్ పెరిగింది కాబట్టి 3 లక్షల పైన అవుతుంది సార్. ఇంతకుముందు 2,80, 2,90, 3 లక్షలకు కూడా అమ్మాను మొబిలియోలు. చాలా అంటే చాలా రీజనబుల్ రేటుకి ఇప్పిస్తున్నాను. అందరికంటే చాలా తక్కువ కమిషన్ తీసుకుంటున్నాను. అర్థం చేసుకోండి సార్. కనీసం చూపిస్తాను డీటెయిల్గా, ఒకసారి బండి చూసుకోండి. ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు ఇలా. చూసుకోండి, చాక్లెట్ కలర్లో. ఇంతకుముందు ఆల్రెడీ వీడియో పెట్టాను. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే కామన్ సార్ బండిలో. ఏ బండి కానీ స్క్రాచెస్ పడతాయి, అక్కడక్కడ టచ్అప్లు కామన్. టైర్స్ చూసుకోవచ్చు, 100కి 90% అయితే ఫ్రంట్ టైర్ ఉండడం జరిగింది. సస్పెన్షన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు సార్. ఫ్రంట్ ఓకే చూసుకోవచ్చు. బ్యాక్ టైరు పర్ఫెక్ట్ ఉంది, డిస్క్ వస్తుంది దీనికి. సీట్ కవర్లు చూసుకోండి, 100కి 80% సీట్ కవర్లు ఉండడం జరిగింది సార్. రూఫ్ కూడా ఎక్సలెంట్ ఉంది. బై 4 పవర్ విండోస్ వస్తాయి సార్ దీనికి. 4 పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి. ఎనభై 83,000 కిలోమీటర్లు తిరిగింది సార్. కంపెనీ ఆడియో సిస్టమ్ వస్తుంది. ఎయిర్ బ్యాగ్ వస్తుంది సార్ స్టీరింగ్ లో, చూసుకోవచ్చు. సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది దీనికి. సింగిల్ సెల్ఫ్ లో అయితే బండి స్టార్ట్ అవుతుంది. గేర్స్ చూసుకోవచ్చు, చాలా స్మూత్ గా పడుతున్నాయి. సిస్టమ్ వర్కింగ్ లో ఉంది, చూసుకోవచ్చు. హార్న్ వర్కింగ్ లో ఉంది. పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సార్ 4. ఏసీ కూడా చిల్డ్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది సార్. ఏసీ కూడా
చూసుకోవచ్చు. ఎలాంటి వార్నింగ్ లైట్స్ అయితే లేవు స్టీరింగ్ లో. పర్ఫెక్ట్ ఉంది బండి. చిన్న క్రాక్ ఉంది సార్ ఫ్రంట్ గ్లాస్ కి. ఇది కూడా కంపెనీ గ్లాస్ అని చెప్పి మార్పించలేదు కస్టమర్ అయితే. ఒరిజినల్ ఉంటే డిమాండ్ ఉంటుందని చెప్పి ఇక్కడ అనుకుంటారు సార్, అంతే. గ్లాస్ మారిస్తే మన వాళ్ళకి నచ్చదు కదా. డోర్ జాయింట్స్ చూసుకోండి. బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు. ఆర్ఎక్స్ఎల్ వేరియంట్, మిడిల్ వేరియంట్ సార్. ఆర్ఎక్స్జెడ్కి అయితే ఎలా వీల్స్ వస్తాయి, 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయి. పర్ఫెక్ట్ ఉంది బండి అయితే. కలర్ ఎక్సలెంట్ ఉంది. ఎక్కడ చిన్న బాడీకి అయితే ఎక్కడ గీత లేదు సార్. బంపర్కి అయితే చిన్న చిన్న స్క్రాచ్లు కామన్, అది కూడా చేపించి ఇవ్వమని చెప్తాను మ్యాక్సిమం. టైర్ చూసుకోండి, 80% అయితే టైర్ ఉంది. గ్లాసులు చూసుకోవచ్చు 14. గ్లాసులు ఇయర్ అలా ఉంటుంది సార్. కొన్ని 15 వస్తాయి, కొన్ని 14 వస్తాయి. ఇది 15 వచ్చింది చూడండి కంపెనీ గ్లాసులే. ఇది కూడా 15 వచ్చింది చూడండి. అన్ని కంపెనీ గ్లాసులే ఉంటాయి. కొన్ని ముందు తయారవుతాయి, తర్వాత దాంట్లో ఏముండదు. లైనింగ్ పంచింగ్ అంతా పర్ఫెక్ట్ సార్. బండి అయితే చూపించాను కదా ఆల్రెడీ. 100కి 100% నాన్ యాక్సిడెంటల్ బండి సార్. చూసుకోండి, జెన్యున్ ఉంది. కింద కూడా చూసుకోవచ్చు బాడీ. ఎక్కడ రస్ట్ కానీ ఎలాంటి దెబ్బ లేదు సార్. కింద అలాంటి దెబ్బ తగలేదు ఛార్జెస్కి. ఇంజన్ కూడా చూపిస్తాను. యాప్రాన్స్ చూసుకోండి, ఒరిజినల్. అలాంటి రిప్లేస్ అవ్వలేదు. రేడియేటర్ బట్టి చూసుకోవచ్చు. స్టిక్కర్స్ చూసుకోండి, చాయిస్ నెంబర్ చూసుకోండి, పర్ఫెక్ట్ ఉంది. బానెట్ చూసుకోవచ్చు. బానెట్ కూడా ఎలాంటి రిప్లేస్మెంట్ లేదు, పంచ్ ఓపెన్ కాలేదు. ఇంజన్ కూడా స్టార్ట్ చేపించి చూస్తాను చూడండి. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు సార్. ఇంజన్ నుంచి పర్ఫెక్ట్ ఉంది. ఇంజన్ కూడా చాలా డీసెంట్గా ఉంది, నాయిస్ లేదు. ఎక్కువ నాయిస్ అయితే రావట్లేదు సార్. చూసుకోవచ్చు, ఇంకా పర్ఫెక్ట్ ఉంది ఇంజిన్ అయితే. లెఫ్ట్ సైడ్ సస్పెన్షన్ కూడా చూసుకోండి, ఇంకా పర్ఫెక్ట్ ఉంది బండి. లెఫ్ట్ సైడ్ లుక్ ఎక్కడ గీత లేదు సార్ బండికి అయితే. మైనర్ స్క్రాచ్ అంటారా, ఇది కామన్గా కనపడినట్టు ఏ బండికైనా ఉంటుంది. చూసుకోండి బ్యాక్ సైడ్ లుక్. చాలా తక్కువ రేటుకి తీసుకొస్తున్నాను సార్. మీకు ఎందుకు అర్థం కావట్లేదు, మన వాళ్ళకి తెలియట్లేదు నాకైతే. చూసుకోవచ్చు రూపు. బ్యాక్ గ్లాస్ కూడా చూసుకోండి కంపెనీదే. ఫ్రంట్ గ్లాస్ కూడా చూపిస్తాను, అది కూడా కంపెనీ గ్లాస్ అనేది చేంజ్ చేయించలేదు సార్. ఇదిగోండి 14. చిన్న లైట్స్ కూడా చూసుకోవచ్చు. ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. లైట్స్ కూడా 100కు 100% ఉన్నాయండి, క్లియర్గా చూసుకోవచ్చు. ఈ కార్ వచ్చేసి 2015 సార్. ఆర్ఎక్స్ఎల్ వేరియంట్, మిడిల్ వేరియంట్, సింగిల్ ఓనర్ బండి. 83,000 కిలోమీటర్లు తిరిగింది సార్. ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది. ఇన్సూరెన్స్ చేపిచ్చిస్తా అంటున్నారు ఓనర్ అయితే. ఇక్కడ ఉన్న ఓనర్ మీరు అదే అమ్మే అతను చేపిచ్చిస్తా అన్నారు. ఎవరి పేరు మీద కొనుక్కుంటారో వాళ్ళ పేరు మీద చేపిచ్చిస్తారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే నా నెంబర్ కాల్ చేయండి సార్. ఇది వచ్చేసి ఫైనల్ రేట్ 3,10,000 సార్. 3,10,000. ఇంతకు ముందు ఆల్రెడీ వీడియో పెట్టాను, 3,30,000 చెప్పారు. ఇప్పుడు 10 రోజుల క్రితం పెట్టాను. ఇప్పుడు వచ్చేసి 3,10,000 ఫైనల్ రేట్ సార్. ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి, మాట్లాడదాం రేటు. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్. 5-10,000 అటు ఇటుగా మాట్లాడదాం. నా నెంబర్ వచ్చేసి 9381702171 నా నెంబర్ సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే నా నెంబర్ కాల్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి సార్. లిఫ్ట్ చేయకపోతే నేనైతే కమిషన్ 10,000 తీసుకుంటాను సార్. కంటైనర్ ఛార్జ్ మీదే ఉంటుంది. దీనికి అన్ని ఓకే అనుకుంటే ఫోన్ చేయండి సార్. నేను ఎన్ఓసి ఇన్వాయిస్ తీసిస్తాను, ఢిల్లీ నెంబర్ కాబట్టి. ఎన్ఓసి ఇన్వాయిస్ 20-30 డేస్లో ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను సార్ మీ పేరు మీద. మీ ఆర్టీఓ కోడ్కి అప్లై చేసి. ఇదైతే క్లియర్ సార్. 10,000 కమిషన్, 15,000 కంటైనర్ ఛార్జ్ ఈ బండికి వచ్చేసి.
చూస్తున్నాను అంటే చాలా ఎంక్వైరీ కాల్స్ వస్తున్నాయి సార్. మైండ్ పని చేయట్లేదు, ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదు. ఎండ చూడండి ఎంత ఉందో ఇప్పుడే వచ్చేసి 37-38 ఉంది సార్ ఇక్కడ ఢిల్లీలో ప్రజెంట్. మైండ్ పోతుంది, బయట తిరగాలి, వీడియోలు ప్రతి కార్ చెక్ చేయాలి, చూసుకోవాలి, వీడియో తీయాలి, పెట్టాలి, పేమెంట్ తీసుకోవాలి. నిన్న వచ్చేసి హోండా అమేజ్, టొయోటా ఎటియోస్ 2016 రూపాయలు 2 అయిపోయినాయి. వాటికి అడ్వాన్స్లు వచ్చి ఈ రోజు ఫుల్ పేమెంట్ కూడా అమేజ్కి అయిపోతుంది. బ్రీజా ZDI ప్లస్ సార్ 2019 బండి, అది కూడా సోల్డ్ అవుట్ సార్. అది ఓన్లీ మామూలుగా డైరెక్ట్ ఆయనకి వీడియో తీసి పెట్టాను బండి దగ్గరికి వెళ్ళి. అది కూడా రాజమండ్రి ఆయన కస్టమర్ వచ్చేసి ZDI ప్లస్ 2019 బండి, అది సేల్ అయిపోయింది సార్. 3 బళ్ళు డీల్ చేశాను. ఈ రోజు డస్టర్లు 2 ఉండే మన దగ్గర. ఆరెంజ్ కలర్ డస్టర్ ఒకటి ఉంది సార్, అది వచ్చేసి 3,30,000 చెప్తున్నారు. ఇది వచ్చేసి 3,10,000 చెప్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి సార్. నేనైతే చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ చెప్తున్నాను. కమిషన్ కూడా రీజనబుల్ రేట్ చెప్తున్నాను సార్. కమిషన్ 10,000, 15,000, 20,000, 25,000 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మన వాళ్ళు, తెలుగు వాళ్ళు. మనం అంత డిమాండ్ చేయట్లేదు. మీరు 10,000 చెప్తున్నాను, ₹1 అటు ఇటుగా తీసుకుంటున్నాను సార్. 10,000కి కూడా మీరు ఇచ్చేవాళ్ళు అయితే తీసుకుంటున్నాను. ₹1,000 అటు ఇటు తగ్గించి తీసుకున్నాను సార్ కమిషన్. ఇవన్నీ అర్థం చేసుకోండి సార్, ఎంత తిరుగుతున్నాం, ఎంత చేస్తున్నాం అంటే. ఓకే సార్, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ మన ఛానల్ని. ఓకే సార్.